సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు క్యాప్సికము శనగపప్పు ఎగిరి చేసుకున్నామండి. చూడండి ఎంత కమ్మగా ఎంత రుచిగా చాలా బాగుంటుందండి. రోటీతో చపాతీతో నాన్తో అన్నంతో చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. క్యాప్సికము శనగపప్పు కూర అండి ఇది. క్యాప్సికములు ఎన్నో రకాలు ఉంటాయండి. ఎరుపు ఉంటుంది, పచ్చ ఉంటుంది. పచ్చ అంటే మనకు ఎలాగా దొరుకుతుంటుందండి, ఎప్పుడు కూడా ఆకుపచ్చ అయితే ఎప్పుడు దొరుకుతుంటాయి. ఎల్లో ఉంటుంది, రెడ్ ఉంటుందండి. ఇది బెంగళూరు మిర్చి అంటారండి. దీనికి ఎంత మంచి పేరండి. ఈ క్యాప్సికమ్కి బెంగళూరు మిర్చి అంటే చాలా రారాజు పేరండి. వంకాయకి పేరు ఎలాగ ఉందండి, రారాజు. అలాగే క్యాప్సికమ్ కూడా అలాగే ఉంటుందండి పేరు. చాలా ఆరోగ్యము, గుండె బాగా ఉంటుందండి. షుగరు బీపీ కంట్రోల్లో ఉంటుందండి. క్యాప్సికమ్ తింటే వాత పట్లు ఉంటాయి కదండి, ఎవరికైనా నొప్పులు ఉంటాయి కదా, ఈ క్యాప్సికమ్ తినడం వల్ల నొప్పులు తగ్గుతాయండి. మనకైతే తెలీదు, పెద్దవాళ్ళు చెప్తుంటారు క్యాప్సికమ్ తినండి అంటే ఎవరు వినరండి. పిల్లలు కూడా మారం చేస్తారండి క్యాప్సికమ్ తినడానికి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఇష్టపెట్టుకోరండి. క్యాప్సికమ్ కూర అంటే చాలామంది ఇష్టపెట్టుకోరు, కొంతమందికి అయితే ఇష్టమేని. వాళ్ళకి ఇలా శనగపప్పులోని వేసి కూరలా చేసి పెట్టండి, లేకపోతే క్యాప్సికమ్ పకోడీ చేసి పెట్టియండి. పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి. సుధా కిచెన్ ఛానల్లో పెట్టానండి. క్యాప్సికమ్ శనగపప్పు కూర ఎలా తయారు చేసానో ఒకసారి చూడండి. కింద లింక్ పెడతాను, మీకు ఎలా తయారు చేశానో చూడండి. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ప్రతి ఒక్కరు చూస్తున్నారు, ఎవరు కూడా లైక్ చేయడం లేదండి. లైక్ చేయండి. మరొక వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్. చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.